పంటి కింద రాయి కంట్లో నలుసు అంటారు కదా. యూరోప్ యూనియన్ కంట్లో నలుసు లేదా పంటి కింద రాయి హంగేరీ. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే రష్యాని దెబ్బ కొట్టడానికి ఉక్రెయిన్కి సాయం చేయాలన్నప్పుడల్లా అది అడ్డం పడతా వచ్చేది. అలాగే దానికి ఇవ్వాల్సిన ఫండ్స్ గురించి అడ్డుపడతా వచ్చింది, ఆయుధాల గురించి అడ్డుపడతా వచ్చింది. అదేమంటే ముందు తనకి ఇవ్వాల్సినవి ఆపేరు EU అంటూ చెప్తే EU మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసింది. అయినా సరే ఏదో ఒక కిరికిరి పెట్టి ఆపుతా వచ్చాడు హంగేరీ అధ్యక్షుడు. విషయం ఏంటంటే అక్కడ హంగరీ ప్రధానమంత్రి విషయం ఏంటంటే రష్యాతో వీళ్ళకు ఉన్నటువంటి సాధించు లేదా ఇద్దరిది ఒకటే భావజాలం కావడం. ఇప్పుడు తాజాగా యూరోప్ యూనియన్ వచ్చి ఇవాళ రోజున రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్కి సహకరించడానికి సిద్ధపడుతూ లండన్లో మీటింగులు ఏర్పాటు చేసి మరి ప్రకటించినటువంటి నేపథ్యం, ఆర్థిక సాయం చేయడానికి ఆయుధ సాయం చేయడానికి ప్రకటించినటువంటి నేపథ్యం. బ్రిటన్ కూడా దాదాపు $2.5 బిలియన్ల వరకు డబ్బులు ఇస్తా అందుతో దానికి కింద ఆయుధాలని తయారు చేసేటటువంటిది లేదా ఆయుధాలు కొనుక్కునేటటువంటి సిచ్యువేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో యూరోప్ యూనియన్కి హంగరీ ప్రధానమంత్రి ఇచ్చిన సలహా ఏంటంటే ముందు సాయాలు కాదు, తక్షణం రష్యాతో శాంతి చర్చలు ప్రారంభించినప్పుడు ఈ సాయాల డబ్బులు ఖర్చు మిగులుతుంది, అట్ ద సేమ్ టైం ప్రపంచ శాంతి నెలకొంటుందంటూ హితబోధ చేశారు.